సెక్షన్ పెట్టడం. చంద్రబాబు మీద కూడా 409 అప్పట్లో ఐపీసీ జగన్ పెట్టాడు. ఎందుకంటే అది 10 ఏళ్ళు జైలు శిక్ష ఉంది. అట్లాగే 111లో మినిమం 3 ఏళ్ళు జైలు శిక్ష, మ్యాక్సిమం లైఫ్ ఉందన్నమాట. అందుకని అది పెట్టారు. ఇప్పుడు ఆ వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని సజ్జల మీద, అంటే తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డి తండ్రి, సజ్జల భార్గవరెడ్డి కొడుకు, వీళ్ళిద్దరి మీద ఇప్పుడు కేసులు పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఈ విషయం తెలిసి వాళ్ళిద్దరూ నిన్న హైకోర్టుకి వెళ్ళారు. అసలు మాకు ఈ కేసుతో సంబంధం లేదు, ఆయన వాంగ్మూలంలో మా పేర్లు ఎందుకు చెప్పాడో మాకు తెలియదు, మేము ఆయన్ని తిట్టమని చెప్పలేదు అనేది వీళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. అలాగే మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి, దాన్ని బేస్ చేసుకొని మమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారు, మేము ఎక్కడికి పారిపోం, మాకు స్థిరాస్తులు ఇక్కడ గుంటూరు జిల్లాలో ఉన్నాయి, తర్వాత పులివెందల్లో ఉన్నాయి, కాబట్టి మేము పారిపోయే ప్రసక్తి ఉండదు, మేము ఎప్పుడు దర్యాప్తుకు రమ్మంటే అప్పుడు వస్తాము అని ముందస్తుగా వీళ్ళు వెళ్తున్నారు. మామూలుగా అయితే ఈ కేసు రెగ్యులర్ కేసుల్లో వీళ్ళని అరెస్ట్ చేయరు, కానీ 111 పెట్టేశారనుకో వీళ్ళు అరెస్ట్ అవ్వదు. ఒకసారి వెళ్ళిపోయినాక ఏం జరుగుతూ ఉంది, ఇప్పుడు ఆల్రెడీ పోసాని మీద వారెంట్, అనంతపురం పోలీసులు కూడా వారెంట్ రెడీగా పెట్టుకున్నారు చేతిలో. పోసాని బెయిల్ రాగానే వీళ్ళు లట్టుకు కనపట్టుకొని మళ్ళీ జైలు వేస్తారు, మళ్ళీ దాంట్లో బెయిల్ తెచ్చుకోగానే ఇంకొకటి లట్టుకు పట్టుకొని ఇంకో చోట వేస్తారు. సో ఇది మోడస్ ఆపరండి అనమాట. అంటే వీళ్ళని అరెస్ట్ చేయాలని డిసైడ్ అయిపోయినాక ఒక్కసారి జైలుకి వెళ్ళినాక ఇంకా వీళ్ళు ఇప్పుడిప్పుడే రారు. అందుకే నేను రాజకీయ నాయకులకి అందరికీ చెప్తుంటా, ఏమంటే మీరు ప్రత్యర్థుల్ని తిట్టినా లేకపోతే యాక్టివ్గా ప్రత్యర్థుల మీద పోరాడినా మీరు యోగా చేయండి, మీరు అన్ని రకాల ఫుడ్లకి తినడానికి అలవాటు పడండి, అన్ని రకాల వాటర్ తాగండి, నీచమైన టాయిలెట్లో కూర్చోవడానికి రెడీగండి, దోమల్లో నిద్రపోవడానికి రెడీ పోండి, ఈ లైఫ్ స్టైల్ అంతా ఉంటేనే మీరు తట్టుకోగలరు జైలుకి. చంద్రబాబుకి ఆ లైఫ్ స్టైల్ ఉంది, ఆయన డిసిప్లైన్ లైఫ్, యోగా అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన 53 రోజులు జైల్లో ఉన్నా కూడా ఆయనకి ఏం ఫరక్ లేదు, ఇంకా మంచిగా రెస్ట్ అవి తీసుకున్నాడు. జగన్కి అవన్నీ ఉన్నాయి కాబట్టి 16 నెలలు జైల్లో ఉన్న జగన్కి ఏం కాల. కాబట్టి ఇవన్నీ ఉంటేనే, ఇప్పుడు పోసానికి అవేవి లేవు, ఆయనకి 66 ఏళ్ళు, ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉంది, ఆయనకి ఇవన్నీ అలవాట్లు లేవు, ఒక ఫుడ్ ఇవన్నీ డిసిప్లిన్ తీసుకోవాలి, కానీ అందువల్ల ఆయన ఇదయ్యాడు. సో అలాంటి ఇష్యూలు ఉన్నప్పుడు అసలు నోరు మూసుకొని ఉండాలి. పోసాని నోరు మూసుకుంటే ఈ ప్రాబ్లం లేవు. సో రాజకీయ నాయకులు అరెస్ట్ అవుతారని అరెస్టుకి సిద్ధమయ్యి రాజకీయాలు చేయాలి ఇవాళ. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా రెచ్చిపోయి చేస్తున్నారు. జగన్ ఆల్రెడీ వార్నింగ్లు ఇస్తున్నాడు కదా, మేము వచ్చినాక మీ పరిస్థితి ఏముంటుంది. ఇదే జరుగుతుంది జగన్ వస్తే మళ్ళీ. అందుకు కూడా జగన్ రాకూడదని వీళ్ళు కోరుకుంటారు, కానీ మన కోరికల ప్రకారం జరగదు కదా. ఇప్పటికి తీసుకెళ్ళాలంటే వాళ్ళు అక్కడ రాజంపేటలో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్కి ఏదో తీసుకెళ్లారు. వాళ్ళు ఇక్కడ మా దగ్గర టెస్టులు చేసే వ్యవహారం లేదంటే అక్కడ నుంచి కడపకి రిమ్స్కి తీసుకెళ్లారు. రిమ్స్లో ఇతనికి ఈసీజీ ఇవన్నీ చేశారు, కానీ తీసుకెళ్లిన మెథడు కూడా రాంగ్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఇటువంటి ఒక 66 ఏళ్ళ పెద్ద ఏజ్ ఉన్న అతను, ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉన్న అతను, నాకు హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పినప్పుడు అంబులెన్స్లో తీసుకెళ్ళాలి, కానీ పోలీస్ వ్యాన్లో పోలీసులు ఇద్దరి మధ్య కూర్చోబెట్టుకొని గాలి కూడా ఆడకుండా తీసుకెళ్లారనే విమర్శ ఉంది. సో అక్కడైతే టెస్టులు చేశారు, టెస్టుల్లో అంతా నార్మల్ ఉంది, ఏం ప్రాబ్లం లేదు, ట్యాబ్లెట్లు ఇప్పుడు వాడుతున్నవి కంటిన్యూ చేయండి అని వాళ్ళు చెప్పారు. సో మళ్ళీ అదే పోలీస్ వ్యాన్లో తీసుకొచ్చారు. ఇది బేసిక్గా జరిగింది. మామూలుగా ఖైదీలకి జైళ్ళల్లో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, హెల్త్ ఇష్యూస్, అందుకని పెద్ద జైళ్ళల్లో అయితే ఇవి కూడా పెడతారు. మామూలుగా ఇప్పుడు కృష్ణమురళి కానీ, పోసాని కృష్ణమురళి కానీ ఇలాంటి వాళ్ళను వీఐపీలా కాదా అన్న చర్చ. లీగల్గా వీఐపీలు కాకపోవచ్చు, కానీ వీళ్ళ భద్రత అనేది మిగతా వాళ్ళకంటే వీళ్ళ భద్రత ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక పొలిటికల్ పార్టీ లీడరు, ఆయన 100 సినిమాలకు పైన రాసిన రచయిత, అంటే టాప్ 5లో ఉంటాడు తెలుగులో, ఎక్కువ నెంబర్ ఆఫ్ రాసినవి. నాకు తెలిసి సత్యానందం మొదట వాడు, రెండో వాళ్ళు మన పరుచూరు బ్రదర్స్, మూడో వ్యక్తి ఈయనే ఉంటాడు నాకు తెలిసి, ఎందుకంటే 100 సినిమాలకు పైన ఊరు రాసింటారు. సో అలాంటి ఒక పాపులర్ నటుడు, ఇవన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన్ని వీఐపీగానే పరిగణిస్తారు. వీఐపీ అనే డెఫినేషన్ బట్టి ఉంటుంది. సో అక్కడ సబ్ జైల్లో మామూలుగానే సబ్ జైలే నీచ నికృష్టంగా ఉంటాయి, ఏ రకమైన పరిస్థితులు ఉండవు. రెండోది ఏంటి, నేను చాలాసార్లు చెప్తుంటాను, కన్విక్టెడ్ ప్రిజనర్స్ వేరు, రిమాండ్ ప్రిజనర్స్ వేరు. రిమాండ్ ప్రిజనర్స్ అనేవాళ్ళు నేరం ప్రూవ్ అయ్యే వరకు వాళ్ళు దోషులు కాదు, దోషిగా వాళ్ళని పరిగణించకూడదు.
వాళ్ళు ఏంటంటే బయట ఉంటే సాక్షుల్ని బెదిరిస్తారేమో, సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారేమో, లేకపోతే విదేశాలకు వెళ్ళిపోతారేమో అని జైల్లో పెట్టడం తప్ప వాళ్ళు నేరం చేశారని కాదు యాక్చువల్గా. కానీ మన ప్రచారం ఎలా ఉంటుందంటే జైలుకి పోయిన ప్రతి ఒక్కడు నేరస్తుల్లాగా అతనికి కూడా ఎందుకు జైల్లో కూడా మీకు మంచి సౌకర్యాలు ఇవ్వాలా అని మాట్లాడుతుంటారు. అంటే వీళ్ళ అజ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు తప్ప అందులో ఏమీ లాజిక్ లేదు. ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే అతను ఎవరైనా ఇతనైనా కాదు, ఎవరైనా రిమాండ్ ప్రయోజనాలు అంటే నిర్దోషి కిందే లెక్క. కానీ మన జైళ్ళు ఎలా ఉంటాయి? అలాగ ప్రత్యేక జైళ్ళు లేవు రిమాండ్ ప్రిజనర్స్‌కి. పోనీ ప్రత్యేక బ్యారక్కులు ఇచ్చి కొంత బెటర్ సౌకర్యాలు ఉన్నాయా జైళ్ళల్లో వీళ్ళకి అంటే అవి కూడా లేవు. శిక్ష పడినోళ్ళకి ఎలా ఉండాలనేది వేరే చర్చ. శిక్ష లేని వాళ్ళకి ఇట్లా అక్రమంగా కేసులు పెట్టి ఇది రాజకీయ కక్ష తప్ప ఏమీ లేదు. ఎందుకంటే ఇంతకంటే ఘోరంగా తిట్టినోళ్ళు మన స్పీకరు, డిప్యూటీ స్పీకర్‌లో ఉన్నారు. ఇప్పుడు పదవులు ఇచ్చారు చంద్రబాబు. మరి వాళ్ళ వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇద్దరు కంపేర్ చూడండి, ఎవరికేం తేడా లేదు. ఇద్దరు అంతే. ఇతను ఘోరంగా తిట్టాడు పోసాని కృష్ణమురళి, ఘోరంగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గురించి, వాళ్ళ స్త్రీల గురించి, బిడ్డల గురించి. ఇతనికి భయంకరమైన నోటిదోల. అదేవిధంగా అంతే నోటిదోలు ఉన్నోళ్ళను అక్కడ బ్రహ్మాండమైన పదవుల్లో చంద్రబాబు కూర్చోబెట్టాడు. మరి వాళ్ళకి ఈ నోటిదోలు ఉంది, ఇలా తిట్టారు కాబట్టి నేను పదవులు ఇవ్వనని ఏమన్నా చంద్రబాబు చెప్తాడా? ఇక్కడ ఎవడూ నీతిమంతులు లేదు. ఇదంతా కూడా పెంటకుప్ప రాజకీయాల్లోనే. అందరూ ఒకటే ఇందులో. చంద్రబాబు ఏమీ అతీతుడు కాదు, జగన్ అతీతుడు కాదు, అందరూ అదే. వీళ్ళేందంటే అధికారం వచ్చినాక ప్రతీకారం తీర్చుకోవడానికి చేయడం, వాళ్ళని టార్చర్ చేయడం ఇది కనిపిస్తుంది. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు దీని మీద మళ్ళీ ఎప్పుడైనా ఒక కుక్కని చంపేసినాక ఇది పిచ్చి కుక్క అని ప్రచారం చేస్తారు. ఎందుకంటే అందరూ కూడా పిచ్చి కుక్క అంటే ప్రశాంతంగా ఉంటారు, మంచి కుక్కని చంపేస్తే అయ్యో ఉంటారు. సో అలాగా ఇతన్ని అరెస్ట్ చేసినాక సడన్గా ఇతని వీడియోలంతా బయటికి తీసి ఇతను ఎలా తిట్టాడు అని చెప్తాను. మరి ఇలా తిట్టాడు అన్నప్పుడు అవతల వాళ్ళ వీడియోలు కూడా పెట్టాలి కదా. ఇదే ఆయన ఎవరు అయ్యన్న పాత్రుడు ఎలా తిట్టాడు జగన్ని, ఆ వీడియోలు ఉన్నాయి కదా. బండబూతులు తిట్టాడు కదా పబ్లిక్ మీటింగ్లలో. చంద్రబాబు ఎదురుగా తిట్టలేదా? ఇదే చంద్రబాబు, ఇదే లోకేష్ సీఎంను పట్టుకొని సైకాను మాట్లాడలేదా వీళ్ళు? సో కాబట్టి ఎవరికి తేడా లేదు ఇక్కడ. తిట్టిన దానికే కేసులు పెట్టేటైతే అందరి మీద పెట్టాలి, రాజకీయ నాయకుల మీద. ఎవరు మినహాయింపు లేదు. సరే అది కూడా ఓకే, కేసులు పెట్టండి మీరు, తప్పు లేదు. కానీ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఏంటంటే జైళ్ళల్లో ప్రమాదకరంగా ట్రీట్ చేయడం, వాళ్ళ ఆరోగ్యాల్ని ఇచ్చేయడం, దాన్ని మళ్ళీ డ్రామా చేశాడని తెలుగుదేశం మీడియా ప్రచారం చేయడం, ఇది ఘోరమైన విషయం. ఎందుకంటే ఇతను దోషిగా అది ఇప్పటి వరకు తేలలేదు కాబట్టి అతను నిర్దోషిగానే పరిగణించాలి. దానికి సంబంధించి ప్రత్యేకంగానే చూడాలి. అది ఒకటి. రెండవది, దీనికి సంబంధించి జైళ్ళల్లో ప్రాణభద్రత అనే పరిస్థితి వస్తే మన ఇండియాలో ఎవ్రీ ఇయర్ దాదాపు 2000 మంది పైన జైళ్ళల్లో చనిపోతున్నారు మిస్టీరియస్ కారణాలు. మొన్న కూడా ఏదో చూశాను, స్వాతి అని ఒక అమ్మాయిని చంపిన కేసులో తమిళనాడులో, సెంట్రల్ జైల్లో ఎలక్ట్రిక్ వైర్ కొరికి చనిపోయినాడని చెప్పారు. కిటికీకి కూడా టవలేసి ఆత్మహత్య చేసుకున్న కేసులు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు చంపేయాలనుకున్నప్పుడు రకరకాల కారణాల పేరు పెట్టి జైల్లో, ఎందుకంటే వాళ్ళకి దిక్కేముంది. ఇప్పుడు ఇతన్ని గుండెల మీద అదిమారనుకో కూర్చొని, ఎవరు చూస్తారు ఆడు జైల్లో? ఎవరు చూడరు కదా. వాళ్ళు డిసైడ్ అయితే చంపడం ఎంతసేపు. సో అలాగా ఇంకా మన తిహార్ జైల్లో అయితే నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ముగ్గురిని హత్య చేశారు వేరే ఖైదీలు. అంకిత్ పూజ